నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బృందం సింగపూర్లో పర్యటించనున్నారు. మరి 5 రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది. మరి ఇప్పటికే కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ సింగపూర్ ప్రభుత్వం రాజధాని స్టార్టప్ ప్రాజెక్ట్కి సిద్ధంగా లేదు, సో మళ్ళీ సత్సంబంధాలు పెంచుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి మొత్తానికి సింగపూర్ పర్యటన సక్సెస్ అవుతే అమరావతి రూపురేఖలు మారనున్నాయా, అసలు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మారనుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. సింగపూర్ ప్రభుత్వం 2014 నుంచి 2019లో స్టార్టప్ ప్రాజెక్ట్ మొత్తం రాజధాని అమరావతికి సంబంధించిన మొత్తం సింగపూర్ ప్రభుత్వమే డిజైన్ చేసింది సార్. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగపూర్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రెడీగా లేదని చెప్పి ఆయన కేబినెట్ సమావేశంలో చెప్పడం జరిగింది సార్. మరి మొత్తానికి ఈ సత్సంబంధాలన్నీ కూడా మెరుగుపరుచుకోవాలి, అందుకే ఈ పర్యటన అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 5 రోజుల పర్యటన సక్సెస్ అయితే అమరావతికి రీడిజైన్ చేస్తారంటారా? అసలు అమరావతి ఏ విధంగా మారనుందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సింగపూర్ పర్యటన ఒక రకంగా మిషన్ ఇంపాసిబుల్ అంటారు కదా, అలాంటి ఒక ఇంపాసిబుల్ టాస్క్ తోటి బయలుదేరుతున్నారు. ఆయన ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసే లక్ష్యంతో ఆయన సింగపూర్ పర్యటిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఇందాక మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సంకల్పించుకున్న రోజున చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు రాజధాని మాస్టర్ ప్లాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ సింగపూర్ గవర్నమెంట్ చేసిచ్చిన తర్వాత రాజధానిలో స్టార్టప్ ఏరియా అంటారు, సీడ్ క్యాపిటల్. ఆ సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం స్విస్ ఛాలెంజ్ మెథడ్లో సింగపూర్ కన్సార్షియంకి ఆ రోజు 1600 ఎకరాలు కేటాయించడం జరిగింది. వాస్తవంగా ఆ అగ్రిమెంటు మౌలిక స్వరూపం ఒకసారి మనం చూసుకుంటే, ఈ 1600 ఎకరాలని సింగపూర్ కన్సార్షియంకి అప్పచెప్తారు. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ గవర్నమెంట్ యథావిధిగా ఎలా అయితే ఇప్పుడు ప్లాట్ ఓనర్స్కి ప్రొవైడ్ చేసేస్తుంది, అలా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోను మిగిలిన భూముల్లో ఏ ఏ సంస్థలకైతే భూమి కేటాయింపు జరుగుతుందో ఆయా సంస్థలకి ఎకరం 4 కోట్లకు తగ్గకుండా భూమి కేటాయింపు చేయాలి. అంటే ఈ 1600 ఎకరాల్లో 40% సివిక్ కమ్యూనిటీస్కి పోయింది అనుకుందాం. అంటే సుమారుగా ఒక 640 ఎకరాలు, మిగిలిన 960 ఎకరాలు ఉంటుంది కదా. ఈ 960 ఎకరాలు ఎకరం 4 కోట్ల చొప్పున, అంటే సుమారుగా ఒక 3600, ఒక 240, 3840 కోట్ల రూపాయల విలువైన భూమి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, భూమిలో 3840 కోట్లు అవుతుంది. కానీ సింగపూర్ గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే, వాళ్ళకి ఉన్న పలుకుబడితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలను అక్కడ తీసుకొచ్చి గ్రౌండింగ్ చేయించాలి. వివిధ దేశాలకు సంబంధించిన వివిధ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలు కనుక అక్కడ గ్రౌండింగ్ అయిన పక్షంలో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ సైబట్ హౌస్, శిల్పారామం బ్యాక్ సైడ్ ఒరాకిల్, అక్కడ ఇప్పుడు టెక్ మహీంద్రా అయింది సత్యం కంప్యూటర్స్, అది హెచ్ఎస్బిసి, డెల్, అక్కడి నుంచి మొదలుపెట్టి హైటెక్ సిటీ ఫేజ్ 2 సైబర్ పెర్ల్ అంటారు, టీసీఎస్, రహేజా మైండ్ స్పేస్ నుంచి నీకు ఆ ఎస్ఓఎల్, ఇనార్బిట్ మాల్ వరకు లెక్కేసుకుంటే 158 ఎకరాలు. 158 ఎకరాల్లో ఎన్ని కంపెనీలు విస్తరించినాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అక్కడ. అలాగే పుల్లెల గోపీచంద్ అకాడమీ ఆనుకొని అక్కడ బ్రహ్మకుమారి సమాజం ఉంటుంది, దాని పక్క నుంచి ఇన్ఫోసిస్తో బిగిన్ అవుద్ది. ఇన్ఫోసిస్, ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, విప్రో, మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, అక్కడ మొత్తం కలుపుకున్నా కూడా ఒక 400-500 ఎకరాలు ఉంటుంది. ఎన్ని లక్షల ఉద్యోగ కల్పన జరిగింది అక్కడ. ఒక ఇన్ఫోసిస్కి కేటాయించిన క్యాంపస్సే 50 ఎకరాలు. ఆ 50 ఎకరాలు కేటాయించినాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే, ఎకరానికి 500 చొప్పున ఆ క్యాంపస్లో 25,000 సీటింగ్ కెపాసిటీ క్రియేట్ చేయాలి. ఇవాళ 35,000 మంది పనిచేస్తున్నారు ఆ క్యాంపస్లో. ఇవాళ 960 ఎకరాల్లో ఒక స్టార్టప్ ఏరియా సింగపూర్ గవర్నమెంట్ ద్వారా కార్యాలయాల ఏర్పాటు కనుక అక్కడ జరిగిన పక్షంలో అట్లీస్ట్ ఎంత కాదనుకున్నా ఓ 1,00,000-1,50,000 మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. అక్కడ కార్యాలయాల ఏర్పాటుతో జరిగే ఇతర కమర్షియల్ యాక్టివిటీని పక్కన పెడితే 1,00,000-1,50,000 పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అక్కడ కనుక క్రియేట్ అయిన పక్షంలో ఇంకొక 5-6 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రాంత ముఖచిత్రం మొత్తం మారడానికి ఆస్కారం ఉన్న నిర్ణయం కదా అది. దాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా రద్దు చేశాడు. అంటే అతను రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ
కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకున్నట్టుగా ఇక్కడే రాజధాని నిర్మాణం చేస్తాను అని చెప్పని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఎన్నికలైన తర్వాత అతను రాజధానిని నిర్వీర్యం చేయటం ద్వారా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడు. ఇవాళ సింగపూర్ కన్సార్షియంని ఆంధ్రప్రదేశ్లో గ్రౌండింగ్ కానీలా, వాళ్ళ డే టు డే యాక్టివిటీకి వచ్చే నష్టం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నష్టపోయింది. దశాబ్ద కాలం తర్వాత కూడా రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం తర్వాత కూడా మీ రాజధాని ఎక్కడా అంటే ఇప్పుడు పునాదులు దవ్వుకొని కట్టుబడి మొదలు పెట్టుకున్నామన్న స్థితిలో రాజధాని పనులు ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి. ఇటువంటి స్థితిలో మరి సింగపూర్ కన్సార్షియం ఆ కంపెనీలు ఆ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాన్ని తర్వాత పాలకులుగా వచ్చిన వాళ్ళు అంటే పార్టీలు వ్యక్తులు పాలకులు మారుతారు, కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు గవర్నెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేవాళ్ళు దాన్ని ఆనర్ చేయాలి. రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయాలతోటి దాన్ని ఆనర్ చేయకుండా దాన్ని పనులు స్తంభింపజేసి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టిన పర్యవసానం వాస్తవంగా సింగపూర్ కంపెనీలు సింగపూర్ ప్రభుత్వం చాలా చాలా మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని లండన్లో ఇంటర్నేషనల్ కోర్టులో ఆర్బిట్రేషన్ ఫైల్ చేసుకోవాలనేది, అంటే ఏదైనా ఇష్యూ అయితే అక్కడ న్యాయస్థానంలో తీర్చుకోవాలనేది అగ్రిమెంట్లో క్లాజ్ ఉంది. అయినా సరే వాళ్ళు అట్లా వివాదాస్పదం చేయకుండా మాతో అగ్రిమెంట్ చేసుకొని మాతో చేసుకున్న ఒప్పందాన్ని వాళ్ళ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అని చెప్పిన వాళ్ళు కనుక లండన్లో కోర్టులో కేసు ఫైల్ చేసుకున్నట్టయితే రాజధాని నిర్మాణమే శాశ్వతంగా స్తంభించిపోయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వికృత పోకడలతోటి పాలన చేసిన పాలకుడి విషయంలో కూడా వాళ్ళు మనకెందుకు ఈ తగలాటకం అని చెప్పని వాళ్ళు కామ్గా వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు దాన్ని వివాదాస్పదం చెయ్యకపోవటం వాళ్ళ గొప్పతనం. అంటే ఒక రకంగా విరక్తి చెందారు వాళ్ళు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల వాళ్ళు విరక్తి చెందారు. కానీ వాళ్ళని తెచ్చుకోవడం మనకు అవసరం. మన రాజధాని నిర్మాణం వేగవంతం కావడానికి, మన యువతకు ఉపాధి కల్పనకి, మనకి ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటానికి, మనకి సంపద సృష్టి జరగటానికి, తద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగటానికి మనకు అవసరం. సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్ ఇచ్చినా లేదంటే ఏదైనా మీటింగ్ చేయాలనుకున్నా సరే 5 minutes అని చెప్పి 2.5 hours వరకు కూడా కేటాయించిన సంఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు మరి సింగపూర్ విషయానికి వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల వాళ్ళు ఆగిపోయారో మళ్ళీ అమరావతి వైపు చూస్తారంటారా? అంటే ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితోటి రాష్ట్రం వంక చూడకూడదనే ఒక విరక్తి కలిగింది వాస్తవం. ఇక్కడ లూలు గ్రూప్ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతో వాళ్ళు దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టము అన్నారు. అటువంటి లూలునే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఎక్కడైతే ఆ రోజు పనులు ఆగిపోయినాయో మళ్ళీ తిరిగి అక్కడే పనులు మొదలు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వాళ్ళని ఒప్పించారు. వాళ్ళు ఇవాళ విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెడతా ఉన్నారు. అలాగే ఈ మధ్యకాలంలోనే సింగపూర్ కంపెనీల నుంచి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు అమరావతి ప్రాంతంలో కూడా పర్యటించి వెళ్ళారు. కాబట్టి నాకైతే ఉన్న నమ్మకం ఏంటి అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే కార్యదక్షత, ఆ విధమైన క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సార్, ఇక్కడ ఇంకొక అంశం సార్, ప్రపంచ బ్యాంక్ కానివ్వండి, ఏడీబీ బ్యాంక్ కానివ్వండి, అమరావతికి నిధులు ఇస్తుంటే వద్దని చెప్పి మెయిల్స్ పంపించడం, ఈవెన్ ప్రతినిధులు వచ్చినప్పుడు వాళ్ళని కూడా స్టాప్ చేసే ప్రయత్నం చేయడం, ఇదంతా వైసీపీ చేశారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ అసలు అమరావతి వైపు చూస్తే వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేస్తుందంటారా? ఇప్పటికే 2029లో మేము వస్తాము రప్ప ఇటువంటి స్టేట్మెంట్లు అంతా కూడా ఇస్తుంది. మరి ఏం జరగబోతుంది అంటారు? అంటే ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి అనే ఒక భయం 2019 నుంచి 24 మధ్యకాలం అతను అంటే పెట్టుబడిదారుల పట్ల ఒక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కన్నా ఉన్న పెట్టుబడిదారులని పారదోలటానికి పెట్టుబడిదారుల పట్ల అతను ఏ విధమైన వైఖరి ప్రదర్శించాడు అనేది దేశం చూసింది, ప్రపంచం కూడా చూసింది. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఇన్వెస్టర్కి వాళ్ళ మదిలో ఉన్న ప్రశ్న ఇది, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అని చెప్పని. ఇక్కడ ఆ ప్రశ్న తలెత్తడానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పట్ల వాళ్ళ
మిగిలిన ప్రపంచానికి నమ్మకం కోల్పోతూ ఉన్నారు. 2004 నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నా కూడా నాడు రాజశేఖర రెడ్డి గారి ప్రచార ప్రభావంతో చంద్రబాబు నాయుడు గారిని ఓడించి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించుకున్నారు. అలాగే 2019కి ముందు విభజన జరిగిన రాష్ట్రం, అక్కడ రాజధాని లేకుండా లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రానికి 5 సంవత్సరాల టెన్యూర్లో రాజధానికి ఒక రూపం తీసుకొచ్చారు. అలాగే ఇరిగేషన్ రంగాన్ని పరుగులెత్తించారు, పోలవరం ప్రాజెక్ట్ని పరుగులెత్తించారు. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ తోటి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. లక్షలాది కోట్ల గ్రౌండింగ్ అయ్యి లక్షలాది మందికి ఉపాధి కల్పన జరిగింది. 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నా 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసిన, సక్రమంగా ఎస్సీ సప్లైని అమలు చేసిన, క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసిన, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో పరిగెత్తిస్తూ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన చేసిన నాడు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రభావంతో చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన తీరుతోటి, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు, ఆయనకున్న అవినీతి చరిత్ర, ఆయన జైలు జీవిత నేపథ్యాన్ని చూసి కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు ఓట్లేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని ఇవాళ మిగిలిన ప్రపంచం ప్రశాంతకంగా చూస్తూ ఉంది. వీళ్ళు రేపే నిర్ణయం చేస్తారు అని చెప్పని. వీళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం స్థిరచిత్తంతో తమ భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే నాయకుడు వంక కాకుండా ప్రతి సందర్భంలో తప్పటడుగులేసి చారిత్రక తప్పిదాలు చేసి తమ భవిష్యత్తును తాము పణంగా పెట్టుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్న నేపథ్యంలో మరొకసారి అటువంటి తప్పు జరగకూడదు అని చెప్పని వాళ్ళ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆలోచన చేయడానికి తప్పటానికి వీల్లేదు. అదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు. పాలనలో స్థిరత్వం ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. ఇవాళ నవీన్ పట్నాయక్ గారి నేతృత్వంలో ఒరిస్సాలో కానీ, మమతా బెనర్జీ గారి నేతృత్వంలో వెస్ట్ బెంగాల్ కానీ, బీజేపీ నేతృత్వంలో గుజరాత్లో కానీ స్థిరమైన ప్రభుత్వాలు ఉంటున్న పర్యవసానం ఇవాళ ఆయా రాష్ట్రాలు అభివృద్ధి దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం, ఒక పార్టీ మారటం వల్ల ప్రభుత్వ ప్రాధాన్యతలు మారుతూ వస్తున్నాయి. కాబట్టి రాబోయే టెన్యూరు, ఆపై టెన్యూరు కూడా ఎన్డీఏ కూటమికి మీరు అవకాశం ఇచ్చిన పక్షంలో మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు సుస్థిరం చేయగలుగుతా అని చెప్పగలుగుతూ ఉన్నారు ఆయన. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి తాము తీసుకుంటున్న నిర్ణయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి అనే ఫోబియా నుంచి సింగపూర్ ప్రభుత్వాన్ని, అక్కడ సంస్థలను కూడా ఆ బయట పడేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించగలరు అని చెప్పని, సింగపూర్ సంస్థలు మళ్ళీ తిరిగి రాజధాని ప్రాంతానికి తీసుకురాగలరు అని చెప్పని, స్టార్టప్ ఏరియా అభివృద్ధి వాళ్ళ ద్వారా వేగవంతం కావడానికి ఆస్కారం ఉందని చెప్పని ఒక బలమైన నమ్మకం అయితే నాకుంది. ఓకే సార్. మరి మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేస్తారని, సింగపూర్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారని, ఇకపోతే సుస్థిరమైన పాలన కోసం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మరోసారి ఆలోచించాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.